హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను, నా వ్లాగ్స్ని, వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. టైం వచ్చేసి పొద్దున్నే 5:15 అట్లా అయ్యిందండి. బయటకు వచ్చి చూస్తే చాలా బాగుందనమాట. అప్పుడే బర్డ్స్ అన్నీ కూడా అంటే వాటికి ఉండడానికి ఒక ప్లేస్ ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి సాయంత్రం తిరిగి రావడానికి అదే ప్లేస్కి వస్తూ ఉంటారు కదా. నాకు అట్లా అనిపించింది చూడగానే. పొద్దున్నేనేమో ఇటు నుంచి అటువైపుకి వెళ్తాయి, సాయంత్రం మళ్ళీ ఇట్లానే ఈవినింగ్ 5:30, 6 ఆ టైంకి బయట కూర్చున్నాం అనుకోండి, అప్పుడేమో మళ్ళీ అటువైపు నుంచి ఇటువైపు వస్తాయి అనమాట. ఇప్పుడు మనం కానీ ఏదైనా పనుండి మన పనుల మీద మనం బయటకు వెళ్ళిపోయి సాయంత్రానికి మన గూటికి మనం చేరుతాం కదా, అట్లాగే ఆ పక్షులు కూడా అలానే వెళ్తాయేమో అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే ఆహారం కోసము అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి. ఒక రోలో అండి ఎంత డిసిప్లిన్ ఉంటుందో ఆ పక్షులను చూసి మనం చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. వరుసనే అండి, ఎలా పడితే అలా ఎగుడుదిగుడుగా వెళ్ళవన్నమాట. ఒక లైన్ ఉంటుంది, లేదంటే ఒక షేప్లో వెళ్ళిపోతూ ఉంటారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకదాని తర్వాత ఒకటి. నాకు ఎందుకనో కొంచెం ముచ్చటగా అనిపించింది అనమాట. ఎంత పనులు చేసుకున్నా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అంటారు కదా. నాకు ఎందుకనో ఆ బర్డ్స్ని చూసినప్పుడు నాకు అట్లా అనిపించింది అనమాట. ఊరికే రావండి, పెద్దవాళ్ళ నుంచి వచ్చే సామెతలు అన్నీ కూడా వాటికి ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. పొద్దున్నే ఎలా అయితే వెళ్తాయో సాయంత్రానికి సేమ్ మళ్ళీ అదే గూటికి అదే వరుసలో ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, చాలా డిసిప్లిన్గా. నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది చూడగానే. మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి వీడియో క్లిప్ ఆన్ చేశాను. అంతలోనే అవి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కదా, నేను కెమెరా ఆన్ చేయగానే అవి వెళ్ళిపోయాయి. అందుకని చెప్పేసి సరిగ్గా కుదరలేదు. కుదిరితే ఈవినింగ్ టైంలో అయితే కొన్ని ఎక్కువ వస్తాయి అనమాట. మార్నింగ్ టైంలో అన్నీ ఒకటేసారి వెళ్ళవు, అప్పుడు కొంచెం వెళ్తూ ఉంటాయి. ఇంకా నాకు కుదరలేదనమాట వీడియో తీయడం. సాధ్యమైనంత వరకు చూస్తాను ఈవినింగ్ టైంలో ఏమైనా వీడియోస్ అలా పోస్ట్ చేయడానికి. ఇంతకుముందు వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను, కానీ నాకు దాని గురించి మాట్లాడడం కుదరలేదనమాట, అందుకని చెప్పలేకపోయాను. బర్డ్స్ అట్లా పొద్దున్నే వెళ్ళేటప్పుడు కానీ సాయంత్రం రిటర్న్ వచ్చేటప్పుడు కానీ నాకు ఎందుకనో కొంచెం అదే టైంకి నేను బయట ఉంటాను కదా. పొద్దున్నేమో వాకిట్లో ముగ్గేసుకుంటా, నిద్రలాగానే మనం చేసే పని ఇదే కాబట్టి పొద్దున్నే లేచానండి. లేచి కొంచెం బయట వెదర్ బాగుంది కదా అని చెప్పి కొంతసేపు అట్లా కూర్చున్నాను, చూశాను. ఆ తర్వాత ఇంకా మొత్తం ఊడ్చేసి కడుక్కొచ్చేసి ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. మార్నింగ్ టైంలో ముగ్గు వేస్తూ బయట ఉంటాను, ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ ఏమైనా తినిపిస్తూనో లేదంటే వాళ్ళని ఏమైనా చదివిస్తూనో బయట కూర్చుంటూ ఉంటాను కదా. ఒక్కొక్క రోజు నేను మిస్ అయినా మా పిల్లలు అయితే, అమ్మా నువ్వు బర్డ్స్ని చూడలేదు, ఒక్కసారి పైన చూడు, మా భలే వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను చూస్తాను, అవి లాస్ట్లో ఉన్నప్పుడు ఇంకా వెళ్ళిపోతాయి అన్నప్పుడు చూస్తాను అనమాట. ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం కుదరదు. ఈ రోజు వచ్చేసరికి ఇంట్లో టిఫిన్ గారెలండి. చిద్వికి చాలా ఇష్టమైన టిఫిన్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎవరైనా మన వీడియోస్ని, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వ్లాగ్స్ చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే ఇంకొంచెం ఎక్కువ రీచ్ రావడానికి ఇంకొంచెం నాకు హెల్ప్ అవుతుందన్నమాట. దాని గురించి మళ్ళీ అడుగుతున్నా. ఎవరైనా లైక్ చేయకపోతే కాస్త లైక్ చేసి వీడియో చూడడం అయితే కంటిన్యూ చేయండి. ఇక్కడైతే గారెల పిండి వేసేసానండి. వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కట్ చేస్తాను. మనకి గారెల్లోకి కావాలి కదా, మొత్తం కూడా కట్ చేసి పిండి అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. దీని కాంబినేషన్ వచ్చేసరికి పల్లి చట్నీ. పని అంతా అయిపోయింది కదా, ఇంకా లోపలికి వచ్చేసి టిఫిన్ పని కూడా చూశాను అనుకోండి. ఫస్ట్ నేను బయట క్లీనింగ్ వర్క్ అయిపోయిన తర్వాత పిల్లల టిఫిన్ పని చూస్తానండి. ఎందుకంటే వాళ్ళు కూడా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళని రెడీ చేసి వాళ్ళని టిఫిన్ పెట్టి వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత నేను మిగిలిన పనులు అయితే చేసుకుంటాను అనమాట. ఫస్ట్ క్లీనింగ్ పని, తర్వాత టిఫిన్ పని, పిల్లలు, ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర దండం పెట్టుకొని నెక్స్ట్ లంచ్ ఏదైనా ప్రిపేర్ చేయాలన్నా, నా యూట్యూబ్ వర్క్స్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా అప్పుడు చేసుకుంటాను అనమాట. నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇలాగే ఉంటుంది అనమాట. కాకపోతే ఒక్కొక్క రోజు ఒక్కోలాగా కొంచెం చేంజ్ ఉండేలాగా చూసుకుంటా. ఎందుకనంటే రోజు ఒకటేలాగా పోస్ట్ చేసినా మీకు కూడా బోరు కొట్టేస్తుంది, రోజు ఇంతే కదా అని అనుకుంటారని ఏమైనా చిన్న చేంజెస్ ఏమైనా చేస్తూ వ్లాగ్స్ అయితే షూట్ చేస్తూ ఉంటానన్నమాట.
ఈరోజు ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటానండి. మన ఆడవాళ్ళకి సంబంధించిన విషయమే. ఏంటంటే పెళ్ళికి ముందు అస్సలు వంటగదిలోకి వెళ్లకుండా పెళ్లి తర్వాత ఒక్కసారిగా వంట చేయాలి, ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. చాలా మందికి పెళ్లికి ముందే అలవాటు ఉంటుందండి వంట చేయడం కానీ, తర్వాత కొన్ని పనులు ఉంటాయి అనమాట. అంటే ఇంట్లో వాళ్ళందరితో బయట వాళ్ళందరితో మింగిల్ అవ్వడం కానీ ఇలాంటివి ఏంటంటే ముందే కొన్ని నలుగురిలో పెరిగిన వాళ్ళకి అలవాటు ఉంటుంది. అలా కాకుండా ఇల్లు స్కూలు, ఇల్లు కాలేజ్, ఇల్లు ఆఫీస్ అని చెప్పేసి చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఒక్కసారిగా ఈ బాధ్యతలన్నీ తెలియాలి అంటే తెలియవు. వంటగదిలోకి అయితే ఇది నా పర్సనల్గా నేను చెప్పాలి అంటే నేనైతే వంటగదిలోకి అసలు వెళ్ళిందే లేదు. వెళ్ళినా కూడా ఏదో ఒకటి రెండు వచ్చినయే మళ్ళీ మళ్ళీ వండుకొని తినడం, మళ్ళీ మళ్ళీ చేసుకోవడం, ఇంక ఇవే కానీ ఎక్స్ట్రాగా ప్రొఫెషనల్గా ఇది వచ్చు అని చెప్పేంత సీన్ అయితే మనకు లేదనమాట. పెళ్లికి ముందు మనకి అట్లా అలవాటు లేదు కాబట్టి పెళ్లి తర్వాత చాలా ఫేస్ చేశాను. వంట రాని విషయంలో కానీ, కొన్ని మేనేజ్ చేసుకునే విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా ఫేస్ చేశాను అనమాట. అయితే నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. నాకులాగా పెళ్లికి ముందు అసలు ఇంట్లో పనులు ఏమి చేయకుండా ఒక రాణిలాగా ఉండి పెళ్లి తర్వాత ఇంట్లో పని మనిషిలాగా మారిపోయిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నువ్వేమనుకున్నా? నేను నీకు చెప్పాగా, అరే ఈరోజు నీ ఫేవరెట్ రా టిఫిన్ ఏంటో గెస్ట్ చేయరా అన్న. దోశ, ఇడ్లీ, చపాతీ అని అన్నీ చెప్పామని గాలి చెప్పలా. చిద్వికి గారెలు అంటే చాలా ఇష్టం అండి. కానీ ఈ మధ్య అసలు గారెలు వండట్లేదు, చాలా రోజులు అయిపోతుంది గారెలు అండి. అయితే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా అని చెప్పేసి పొద్దున్నే చిద్వి వచ్చి, అమ్మ ఏం టిఫిన్ మా అంటే ఈరోజు నీకు ఇష్టమైన టిఫిన్ రా అని చెప్పా. వాడు నాకు ఇష్టమైన టిఫిన్ అది ఇది అని చెప్పేసి అన్నీ చెప్పాడు, కానీ గారెలు మాత్రం చెప్పలేదా. ఇంకా అదే నడుస్తూ ఉంది. వాడు వచ్చి గారెలా, అందుకైనా ఇందాక అంతసేపు నువ్వు మాట్లాడలేదు అని అంటున్నాడు. నేను ఇంక అంతవరకు కట్ చేశానులేండి. ఇప్పటికే వీడియోస్ లెంత్ ఎక్కువైపోతున్నాయి. నేను 13 to 15 minutes లోపలే పెడతాను. కానీ ఈ మధ్య మనం ఆఫ్టర్నూన్ రొటీన్ కూడా షేర్ చేస్తున్నాం కాబట్టి ఒక 1 or 2 minutes కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. బాగానే ఉన్నాయా లేదంటే కొంచెం ఏదైనా మీరు బోర్ ఫీల్ అవుతున్నారా అనేది కామెంట్ చేయండి. ఇందాక నేను మాట్లాడుతూ టాపిక్ మధ్యలో ఆపేశాను కదా, పెళ్లికి ముందు రాణిలాగా ఉండి పెళ్లి తర్వాత పని మనిషి అయిపోయిన ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అని. నేను పని మనిషి అన్నాను కదా అని చెప్పేసి మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు. మనం దగ్గరుండి అన్ని చక్కగా కావాల్సినవన్నీ వండి పెట్టుకుంటూ ఉంటాం ఇంట్లో హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ. అదేమి పని మనిషి తక్కువ చేయడం, మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదులే. కానీ మనం కంపేర్ చేసుకున్నప్పుడు పెళ్లికి ముందు మనం మంచం మీద కూర్చొని ఉంటే మనం తాగే పాల గ్లాస్తో సహా అన్ని మన దగ్గరకు వస్తాయి కదా. నిజంగా అలా ఉన్న అమ్మాయిలు చాలా మందే ఉన్నారండి. వాళ్ళల్లో అలా అని నేను గోల్డెన్ స్పూన్తో పుట్టానని నేను చెప్పను. ప్లాస్టిక్ స్పూన్ కూడా లేదండి, గోల్డెన్ స్పూన్ అని చెప్పనులే. కానీ కాకపోతే ఉన్న దాంట్లో మంచిగా చూసుకునే పేరెంట్స్ ఉంటే మనకు అలానే అనిపిస్తుంది. మనం ఒక రాణిలాగా ఫీల్ అయిపోతూ ఉంటాము. ఇంకా మనకు జరిగేవి కూడా అలానే జరుగుతూ ఉంటాయి. తాగే గ్లాస్ దగ్గర నుంచి తినే ప్లేట్ కానీ అన్నీ మనకే తెచ్చిస్తారు, మన దగ్గరికే వస్తాయి. ఇంకా అట్లా మంచిగా లైఫ్ని లీడ్ చేసి ఉన్నట్టుండి ఇంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి తర్వాత ఈ అంట్లు తోమటం, బట్టలు ఉతకడం ఇవన్నీ చేస్తుంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకున్నప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. ప్రతి అమ్మాయికి పర్సనల్గా అలా కంపేర్ చేసుకున్నప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము అని చెప్పేసి. కానీ పెళ్ళైన కొత్తల్లో ఏంటంటే కొంచెం మనకి మనం ఇలా అయిపోయామేంటి, ఇలా ఉన్నామేంటి, ఇది అసలు మనం అనుకున్నది ఇది కాదు కదా, మన లైఫ్ మనం వేరేలాగా డిజైన్ చేసుకున్నాం కదా, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం చిన్న చిన్న ఈ గొడవలకి ఇంట్లో అవి నడుస్తూ ఉంటాయి హస్బెండ్ అండ్ వైఫ్కి. కానీ పిల్లలిద్దరు పుట్టేసిన తర్వాత స్లోగా మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఎవరి కోసం చేస్తున్నాము, ఇది వేరే వాళ్ళ కోసం కాదు కదా, మన కోసం, మన పిల్లల కోసం, మన హస్బెండ్ కోసం మనం చేస్తున్నాం కాబట్టి ఇది మనల్ని మనం తక్కువ చేసుకోవడానికి కాదు, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. మనం అంటే ఇప్పుడు ఒక్కొక్క రిలేషన్షిప్ అండి, ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళనే కాదు, ఏ రిలేషన్షిప్కైనా కొంచెం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు ఫాదర్గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మదర్గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిల్లలకి కానీ ఇంట్లో వైఫ్కి హస్బెండ్కి చేయాల్సినవి ఉంటాయి కదా. వాటిని మన బాధ్యతలు మనం నెరవేర్చుకుంటున్నాం, ఇది మనం చేయాల్సిన పనే కదా, దీంట్లో మనం తక్కువ చేసుకోవడానికి ఏముంది అని చెప్పేసి ఇద్దరు పిల్లలు పుట్టేసిన తర్వాత స్లోగా మెచ్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అందరి లైఫ్ ఒకేలాగా ఉండదు.
కాదు, నాకు అట్లా అనిపించింది. నేను పర్సనల్గా నాకు కొంచెం పెళ్ళైన కొత్తల్లో ఇంట్లో పనులు ఇవన్నీ చెయ్యాలంటే ఎట్లయినా ఏంది ఇది అన్నట్టు అనిపించేది, కానీ తప్పక చేసేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు బాధ్యతగా చేసుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బయటకు అక్కడికి వెళ్ళే పని లేకుండా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని నాకు వచ్చినవి నేను చేయగలిగినవి కుకింగ్ కానీ వ్లాగ్స్ కానీ చేసుకుంటూ ఛానల్ని రన్ చేసుకుంటూ నా ఫ్యామిలీని నేను చూసుకుంటూ నా బాధ్యతలు నేను నెరవేర్చుకుంటున్నానని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఒక సక్సెస్ కోసం ఒక రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. కష్టపడకుండా ఏది రాదు కాబట్టి కష్టపడి మనం ఫలితం ఆశించాలి. అదే ఇంకా నేను దేవుడికి దండం పెట్టుకునేది కూడా అది ఒక్కటే అనమాట. నేను ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి దీపం అయితే మా ఆయనే పెట్టేశారండి, నేను జస్ట్ దండం పెట్టుకున్నాను అంతే. నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను కదా, మొత్తం క్లీన్ చేసి ఇస్తాను కదా, ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఇంకా మా ఆయన బయటకు వెళ్ళి పువ్వులు అవి తెచ్చుకుంటారు కాబట్టి రోజు పొద్దున్నే అట్లా వెళ్ళి తెచ్చుకోవడం ఆయనకు అలవాటు. ఇంకా అట్లా వెళ్ళి పువ్వులన్నీ తెచ్చుకుంటారు. తెచ్చుకొని నేను మొత్తం ఎప్పుడైతే క్లీనింగ్ పనులు అవన్నీ చేసిస్తానో వెంటనే స్నానం చేసి వచ్చి పూజ చేసేస్తారనమాట. నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వరు. అందులోనూ నాకు కొంచెం లేట్ అయిద్దిలేండి, నేను ఇంట్లో పనులు అవన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయ్యిద్ది. అందుకనే మా ఆయన కూడా లేదు నేను చేసేస్తానులే అన్నట్టుగా కూర్చుంటారు. ఆయనకు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ అనమాట. పొద్దున్నే అట్లా దీపం పెట్టుకొని బయటకు వెళ్తే కొంచెం పనులు మంచిగా అవుతాయి అనేది ఒక చిన్న నమ్మకం. అందుకనే ఆయన అలా పూజ చేసుకుంటారనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. వచ్చి ఈ రోజు వచ్చేసరికి వంట మా పిల్లలకి ఫేవరెట్ అండి, ముద్దపప్పు తర్వాత పచ్చి పులుసు. ఈ రెండు మనం రోజు చేసి పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఈరోజు అదే కాంబినేషను చేస్తున్నాను. మొత్తం పని అంతా అయిపోయింది. అన్నం ఒక పొయ్యి మీద, తర్వాత పప్పు ఒక పొయ్యి మీద వేసాను, అవైతే ఉడుకుతా ఉన్నాయి. హాయ్ అండి, ఇంట్లో పనంతా అయితే అయిపోయింది. మార్నింగ్ క్లీనింగ్ పనుల దగ్గర నుంచి ఇంకా రోజు ఉండేవే, ఇంకా ప్రతిసారి నేనేం చెప్పను. అయితే పనంతా అయిపోయింది కానీ ముద్దపప్పు ఒకటే చేసా, పచ్చిపులుసు ఇంకా చేయలేదు. పచ్చిపులుసు కూడా చేసేద్దాము అని చెప్పేసి అన్ని రెడీగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఒకటి నేను అడగాలని చెప్పేసి అనుకుంటున్నాను అండి. అసలు మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి అబ్బా. నాకు కూడా అర్థం కావట్లే, కంటెంట్ ఏమైనా మార్చాలా, లేదంటే ఇలా డైలీ రొటీన్ వ్లాగ్స్ బాగానే ఉన్నాయా, లేదంటే కుకింగ్ ఆల్రెడీ నేను కుకింగ్ యాడ్ చేశాను, కొన్ని సింపుల్ రెసిపీస్ కూడా యాడ్ చేశాను. అదే అనమాట, నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను అనమాట. పచ్చి పులుసు అయితే చెయ్యాలి. పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, చాలా మందికి చాలా నచ్చిద్ది. నాకు ఎందుకనో అంత బాగా నచ్చదు, కానీ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ముద్దపప్పు ఒకటే పెట్టినా తింటారు, కానీ పచ్చి పులుసు కూడా పెడితే కొంచెం పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయ్యిద్ది అని చెప్పేసి పచ్చి పులుసు కూడా యాడ్ చేస్తూ ఉంటా పప్పు చేసిన ప్రతిసారి. అంటే పప్పు గ్యాస్ వస్తుంది అంటారు కదా, అందుకని చెప్పేసి పచ్చి పులుసు కూడా పెట్టామనుకోండి కొంచెం డైజెషన్ అది బాగుంటుంది, పిల్లలకి అరుగుదల అనేది మంచిగా ఉంటది. కాబట్టి ఆ రెండింటి కాంబినేషన్ ఎప్పుడూ చేస్తూ ఉంటా, రెగ్యులర్ గా పెడుతూ ఉంటా. కానీ ఈ విషయంలో కూడా మా ఇంట్లో గొడవలు అవుతాయి, ఎందుకంటే పప్పు మా ఆయన అస్సలు తినరు. ఒక్కో రోజు మా ఆయనకి నచ్చినవి చేస్తూ ఉంటా, ఒక్కో రోజు పిల్లలకి నచ్చినవి చేస్తూ ఉంటా. అట్లా మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఒకటే రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర నేను వండలేను కదండి. అందులోనూ చిన్న పిల్లలండి, అంత ఎక్కువ కూడా తినరు. వాళ్ళ కోసం సపరేట్ గా ఏదైనా చేసి పెట్టినా కూడా వాళ్ళు కంప్లీట్ గా తినేస్తారు, న్యాయం చేస్తారు అనేది నాకు అసలు నమ్మకం లేదనమాట. వాళ్ళు తినే ఇంత ముద్ద మళ్ళీ వాళ్ళకి సపరేట్ గా వండి పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను అలా చేస్తూ ఉంటా. ఒక రోజు వాళ్ళకి నచ్చింది, ఒక రోజు మా ఆయనకి నచ్చింది, అలా చేసి పెడుతూ ఉంటాను. అయితే నా వీడియోలు నేను చేసుకుంటున్నా, నా పాటికి నేను ఉంటున్నా, నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు. నేను ఎక్కడికైనా ఎవరైనా నన్ను పిలిచినప్పుడు నేను అక్కడ ఉండగలను, నేను వెళ్ళగలను అనుకుంటే వెళ్తాను, లేదంటే నా ఇంట్లో నేను కూర్చుంటాను. దీనికి ఏం పేరు పెడతారో నాకు తెలీదు. అంటే ఇప్పుడు అందరిలో కలవలేరండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. దాన్ని వేలెత్తి చూయించేసి మాటలు అనేసి ఇంకా ఏంటేంటో అనేసి ఇవన్నీ మాట్లాడడం వెనకమాల తప్పు. నేను ఎవరిని తప్పు పట్టను, ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎవరో తెలియదండి నాకు, ఎందుకనో నీకు ఇవన్నీ అవసరమా, నీకు పొగరు, ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆమె పదే వీడియోస్ కింద వచ్చి మాట్లాడుతూ ఉంది, నాకైతే పిచ్చ కోపం వస్తుందండి. నేను ఇప్పుడు వీడియోస్లో కూల్గా ఉన్నానని నిజంగా నేను ఎవరు నా జోలికి రాకుండా ఉంటే నేను ఎవరి జోలికి వెళ్ళనండి. నేను చాలా కూల్గా ఉంటా నిజం చెప్పాలి అంటే. ఎవరైనా కొంచెం లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతూ ఉన్నవి లేనట్టు క్రియేట్ చేస్తే మాత్రం నాకు కోపం వస్తుంది. అప్పుడు మాత్రం నేను బయటపడకుండా ఉండను. అంతేగాని
ఉత్తి పుణ్యానికైతే నేను ఎవరిని ఏమీ అనను. ఇది నిజంగా నిజం. నమ్మినా నమ్మకపోయినా ఇంకోటి ఏదైనా అయినా సరే నేను ఎవరి జోలికి వెళ్ళనండి. నా జోలికి వస్తే మాత్రం నేను కొంచెం హార్ష్గానే ఇది తప్పు అని చెప్తా. అది కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. మరి ఎవరు ఏంటో నాకు తెలియదు, కానీ పదే పదే కామెంట్ పెడుతున్నారు, నీకు అవసరమా, నీకు పొగరు, నీకు అది, నీకు ఇది, ఎందుకు అంత అవసరం? మరి నాకు అంత పొగరు ఉన్నప్పుడు నా జోలికి ఎందుకు వచ్చేది? మరి వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. ఆవిడెవరో నాకు తెలియదు, నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నా. పదే పదే మరి ఎందుకు నన్ను అంత రెచ్చగొడుతుందో, ఎందుకు నన్ను అంత విసిగిస్తుందో నాకు అర్థం కావట్లా. నీకు అవసరమా అని చెప్పేసి వీడియో కింద కామెంట్ పెడుతూ ఉంది. అందులోనూ ఏమంటారు, రీసెంట్ గా పెట్టిన వీడియో కింద కూడా సేమ్ కామెంట్ పెట్టింది. ఇంకా ఏమనిందంటే నీకు పొగరు, నీకు అవసరమా అని చెప్పేసి అంటుంది. అసలు నాకు పొగరని అసలు నా వీడియోస్ మీరు చూస్తా ఉన్నారు కదా మీరు రెగ్యులర్ గా, మరి ఏ వీడియోలో ఎక్కడ మీకు అనిపించిందో నాకు అర్థం కావట్లేదు. అంత పొగరుగా నేను ఎప్పుడు మాట్లాడను, నేను చాలా పొలైట్ గా ఉంటా, చాలా స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంటది నా వీడియోస్ లో. మరి ఇలాంటి వాళ్ళు తగిలినప్పుడు మాత్రమే నేను కొంచెం హార్ష్గా మాట్లాడతా, అది కూడా 1-2 వీడియోస్ లోనే. లేదంటే కొంతమంది కావాలని నన్ను, అంటే తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏదైనా 1-2 మాటలు ఏదైనా మాట్లాడతాను, కానీ నా వీడియోస్ అన్నింటిలో కూడా నేను ఎప్పుడు హార్ష్గా మాట్లాడను, పొగరుగా అస్సలు మాట్లాడను. పొగరు ఉంది అది ఇది అని అంటే నేనేం చేయలేను. మీ ఇష్టం అండి, మీకు నచ్చితేనే చూడండి, నచ్చకపోతే తీసేయండి. అంతేగాని ఎందుకు ఇట్లా పిచ్చి కామెంట్స్ ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. నీకు పొగరు ఎక్కువ, నీకు ఎంత అవసరమా, నీకు అదా ఇదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదండి, నేను మళ్ళీ ప్రతి వీడియోలో నేను ఇలా మాట్లాడేయాలంటే నా వల్ల కాదు. నేను ఇంతటితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ మీరు కానీ అదే కామెంట్ పెట్టారంటే నేను బ్లాక్ చేస్తానబ్బా. మీ ఇష్టం, ఆలోచించుకోండి. మీరు ఆ ఐడి నుంచి బ్లాక్ చేస్తే వేరే ఐడి నుంచి అట్లా మీరు పెట్టొచ్చు, వేరే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇలా పెట్టే కామెంట్స్ మాత్రం నేను అస్సలు మొహమాటం లేకుండా బ్లాక్ చేస్తానండి. ముందే చెప్తున్నా, పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకండి.